అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేర్ మెమరీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. సార్, స్టూడెంట్స్కి ఎగ్జామ్ సమయంలో ఈజీగా బొమ్మలు వేయడానికి మీరు చెప్పండి. సరే, పరీక్షలో అంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, లెక్కలకు బొమ్మలు వేయాలి, త్రిభుజం వేయాలి, స్క్వేర్ వేయాలి. ఉదాహరణకి మ్యాథమెటిక్స్ అనుకో, మ్యాథమెటిక్స్ బొమ్మ ఎట్లా వేయాలి? స్క్వేర్, ట్రయాంగులర్ షేప్, రెక్టాంగులర్ షేప్, రౌండ్. ఇవి యాక్చువల్గా ఆర్ట్లో ఉన్నటువంటివి. ఒక ప్లెయిన్ లైన్ వేస్తే తప్ప, లైన్ వేయటం వస్తే తప్ప ఇవన్నీ రావు. అంచేత చేతి హ్యాండ్లింగ్ రౌండ్ వేసిన, స్క్వేర్ వేసిన, లైన్ వేయటం ముందు నేర్చుకోవాలి. ఆ లైన్ వస్తే కరువు కూడా వస్తుంది. కరువుని ఇట్లా వేస్తే వేవ్స్ అంటాం మనం, వేవ్స్ అంటాం. ఇప్పుడు ఉదాహరణకి స్క్వేర్ ఉంది, ఒక స్క్వేర్ ఉంటే 4 లైన్స్ ఉంటాయి. ఒక స్క్వేర్లో 4 లైన్స్ ఉంటాయి. ఈ 4 లైన్స్ తోటి ఎట్లాగంటే ఒక బాక్స్ తయారవుతుంది. త్రీడీ బాక్స్ సైడ్లు ఉంటాయి, టాప్ ఉంటుంది, ఇటు సైడు ఇది, కింద కూడా ఉంటుంది, బాక్స్కి కింద కూడా ఉంటుంది. ఇదేమో పై భాగం, ఇదేమో పక్క భాగం, ఇదేమో కింద భాగం, ఇది ఇటుపక్క భాగం. అంచేత మనకి బాక్సులు ఎటన్నా వేసుకోవచ్చు. ఇదే రౌండ్ ఉందనుకో, రౌండ్కి ఎట్లా ఉండాలన్నది లేదు, అన్నీ ఒకలాగే ఉంటాయి. ఇది రౌండ్ అయితే ఒక బాల్ అని తెలిసేది ఎప్పుడు? దీనికి షాడో ఇద్దాం. ఎప్పుడైతే షాడో ఇచ్చామో అప్పుడు ఇది బాల్ అవుతుంది. ఒకవేళ బాల్ కాలేదు, రౌండ్ అవుతుంది, సర్కిల్ అవుతుంది. ఈ సర్కిల్ ఉంటే తప్ప చాలా బొమ్మలు రావు. అంచేత ఏంటంటే స్క్వేర్ కానీ, ట్రయాంగులర్ షేప్ కానీ, రెక్టాంగులర్ షేప్ కానీ, రౌండ్ కానీ, లైన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ముందు ప్రాక్టీస్ చేస్తే తప్ప, ఈ విధంగా వేస్తూ పోతూ ఉండాలి. వేస్తే తప్ప మనకి హ్యాండ్లింగ్ అలవాటు కాదు. సార్, మీరు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా రఫ్ డయాగ్రామ్ ఎలా గీయాలో. థ్యాంక్స్ అయ్యా. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అట్లాగే ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.